ఏలూరు చాపలతూమ్ సెంటర్లో టీడీపీ మోకలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద చెలరేగిన గొడవే మళ్లీ ఘర్షణకు దారితీసింది. దీంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజు మనకి అప్డేట్స్ అందిస్తారు. రాజు, చాపలతూమ్లో టీడీపీ మోకలు రెచ్చిపోయినట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? కార్తీక్ చూడవచ్చు, ఓటమి భయంతో ఎక్కడికక్కడికే టీడీపీ శ్రేణులు కూడా రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. ఏలూరు చూస్తే గనక ప్రధానంగా 40వ డివిజన్ సంబంధించి ఎవరైతే మా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో సురేష్ సంబంధించినట్టు భీమా సురేష్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి అనుచరులు కూడా పూర్తిగా రెచ్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక 40 డివిజన్ సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులపై కూడా కత్తులతో చూస్తే కనుక దాడికి దిగిన వైనం కూడా కనపడుతుంది. చూస్తే పోలింగ్ బూత్ వద్ద జరిగినటువంటి ఘర్షణ కాస్త కూడా రాత్రికి సంబంధించి చిలికి గాలివానగా మరి పూర్తి స్థాయిలో కూడా దాన్ని పెద్ద చేస్తూ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఇళ్లపై కూడా దాడులకు దిగిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గాడిపడినట్లు అది కూడా హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరొకసారి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులపై కూడా మరోసారి టీడీపీ కార్యకర్తలు కూడా దాడులకు దిగారని చెప్పొచ్చు. అక్కడ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టెన్షన్ వాతావరణం నెలకొంటూ కూడా పోలీసులు ఉన్నటువంటి సంఘటనా స్థలాన్ని కూడా అర్ధరాత్రి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులపై కూడా టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డ పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి వారు కూడా సీరియస్ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తీవ్ర గాయాలవడంతో వారిని కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంబంధించి కూడా వారిని కూడా విజయవాడ రిఫర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. వారు కూడా విజయవాడకు సంబంధించిన తరలించడంతో కూడా మిగతా వారు కూడా చూస్తే కనుక మిగిలిన వారిని పోలీసులు ఎవరైతే మిగతా టీడీపీకి సంబంధించిన వారు వారికి చెదరగొట్టే పరిస్థితి అయితే అదుపులోకి తీసుకొచ్చినట్టు పరిస్థితి కూడా ఉంది. కార్తీక్.